ఈ సంసార సాగరం అంటారు జీవితాన్ని ఎప్పుడు కూడా. సంసార సాగరంలో ఈత కొట్టాలంటే ఏనుగును మించింది లేదండి ఈత కొట్టడంలో. అందుకే తెలుగులో సామెత గజ ఈతగాడు అంటారు. మీరు గమనించండి. పాము ఈతగాడు, ఎలకీతగాడు, లేడి ఈతగాడు గజ ఈతగాడు. గజ ఈత ఏమిటండి? ఏనుగు అంత లావు ఉంటుంది, మనకి తెలియదు. సముద్రంలో కానీ నదిలో కానీ పెద్ద చెరువులో కానీ ఏనుగు దిగింది అంటే ఎంతసేపైనా తేలుతూ ఈత కొట్టగలదు, ఎంతసేపైనా. అంచేది ఈ సంసార సాగరాన్ని మనం తేలిగ్గా తీసుకుని ఎంత బరువు ఉన్నా హాయిగా ఈత కొట్టాలంటే గజ ఈతగాడైన గణపతిని ఆశ్రయించాలి ఖచ్చితంగా. ఆయన గజముఖుడు, గజాననుడు, గజ ఈతగాడు కూడా. అయితే తెలుగులో అదేం సామెత అండి, తెలుగు ఎంత గొప్ప భాష. ఆ జాతీయాలు సామెతలు పరిశీలిస్తే వేదాంతం అంతా ఉంటుందండి. అసలు వేదాంతం మామూలు మాటలు కావండి. తెలుగు మాటలనంగవలదు వేదముల కొలదీయగా చూడుడి అన్నాడు మహానుభావుడు పాలకురికి సోమనాథుడు బసవ పురాణంలో. వీటిని తెలుగు మాటలు అంటారు ఏమిటండి? వేదాలండి అన్నాడు ఆయన. వేదం అంటే ఇదే, గజఈతగాడు తెలుగు మాట. దాంట్లో ఉండే వేదం ఏమిటి? ఏనుగు సంసార సాగరాన్ని ఈదడానికి ఏనుగులో ఉండాలంటే గజాననుడిని ఆశ్రయించు.